ఎన్ని బాధలు పడుతూ ఆయన ఎట్లా సంతృప్తి జీవితం గడిపాడనే ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో అనేటువంటి విషయాన్ని కూడా సారు చాలా అద్భుతంగా విశ్లేషించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రచయిత, ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ గారిని పుస్తకం గురించి విశ్లేషించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు, పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇవాళ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి ఆ గ్రంథం రేకెత్తించినటువంటి ప్రశ్నల్ని చాలా చాలా పదునుగా మన ముందుంచినటువంటి పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, మన నరసన్న గారి కుటుంబ సభ్యులు, పాలమూరు అధ్యయన వేదిక నిర్వాహకులు, సుదర్శన్ గారు, నారాయణ గారు, తిమ్మప్ప గారు, వెంకటరామ గారు, మాకు బాగా ముఖ్యమైనటువంటి మా రాఘవాచార్య గారు, సభలో ఉన్న మీ అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం. నేను ఈ సభకి చాలా ఇష్టంగా వచ్చాను. చాలా మక్కువగా వచ్చాను. ఇక్కడికి రావడం, మీ అందరినీ దర్శించుకోవడం, ఈ పుస్తకం గురించి నాకు తోచిన విషయాలు 4 మీ ముందు ఉంచడం ఒక భాగ్యంగా భావిస్తున్నాను. నిజంగా నేను హరగోపాల్ గారు కలిసి వచ్చాము, అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అది కూడా ఒక భాగ్యం. లేదా అంతసేపు హరగోపాల్ గారితో కూర్చుని అంత తీరుబడిగా చర్చ చేసేటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. అది వాళ్ళ మీ అందరి వల్ల, మా రాఘవాచార్య గారి వల్ల నాకు అది సాధ్యమైంది. నాకు రాఘవాచార్య గారు ఈ గ్రంథాన్ని పంపించిన దగ్గర నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఇది చదువుతూ ఉండగా నేను ఒక 4 రోజులు బీహార్ వెళ్ళాను. నరసన్న గారు చెప్పినటువంటి విషయాలు పాత విషయాలు, ఆనాటి విషయాలు, బీహార్లో ఇవాళ మన కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి విషయం. అంటే అనుభవాలు, మన అనుభవాలు, దేశంలో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, అక్కడి ప్రజల యొక్క అనుభవాలు,
ఇవి ఎక్కడికక్కడే తప్ప మరొక చోటకి, అంటే పాలమూరులో ఇలా జరిగింది అనేటటువంటి విషయం బీహార్లో ఉన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో అక్కడ అదే జరుగుతుంది. అక్కడ అలా జరిగింది, అలాంటిది ఇక్కడ జరగకూడదు అనేటటువంటి ధ్యాస లేదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. దేశం మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితి ఈ పుస్తకం చదువుతూ ఉంటే, ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో మనకు తెలిసినటువంటి సమాచారం బట్టి అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది కదా, ఇక్కడ 70, 80, 90 సంవత్సరాల ముందు, 60 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు జరిగినటువంటిది ఇవాళ అక్కడ జరుగుతుంది. అక్కడ అనేక సంవత్సరాల ముందు జరిగినటువంటిది ఇక్కడ ఇప్పుడు కూడా జరుగుతుంది. కాసేపు నాకు ఆ విషయానికి వద్దాం. నాకు బాగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, నరసన్న గారి పుస్తకంలో నరసన్న గారు ఆయనకి కనపడినది, వినపడినది, ఆయనకి అనిపించినది చాలా నిఖార్సుగా, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు రాశారు. ఇది రాయచ్చా, రాయకూడదా, ఇలా అనొచ్చా, అనకూడదా, ఈ కష్టం గురించి చెప్పచ్చా, చెప్పకూడదా, ఆ మనిషి గురించి నేను ఇచ్చినటువంటి వర్ణన బాగుంటుందా, బాగోదా, ఏవి ఆలోచించలేక ఉన్నది ఉన్నట్టు రాశారు. అది చాలామంది అమాయకంగా రాశారేమో అనుకుంటారు. అమాయకం కాదండి, నిజాయితీ. నిజాయితీని అమాయకం అనుకునేటువంటి రోజులు ఇవి. ఆ మధ్య చాలా అద్భుతం. పోలీస్ కమిషనరు, హైదరాబాద్ పోలీస్ కమిషనరు ఉన్నటువంటి వారు పదవి విరమణ చేయబోతున్నారు. ఎవరు అవ్వచ్చు అని పత్రికల్లో కొన్ని కథనాలు, ఊహాగానాలు. వారవ్వచ్చు, వీరవ్వచ్చు, వీరవ్వచ్చు, వారవ్వచ్చు. ఈ నలుగురు సీనియర్ అధికారులు వీరవ్వచ్చు. వారైతే వారికి ఉన్నటువంటి మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, వీరైతే వీరికి ఉన్నటువంటి మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, మూడో వారికి వీరికి ఉన్నటువంటి మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, ప్లస్ మైనస్ అంటారు కదా, పత్రికలు రాస్తుంటారు కదా. అందులో ఒక ఆయన గురించి రాశాడు, పేరు చెప్పుకోవసరం లేదు. ఒక ఆయన గురించి రాశాడు. ఏమని రాశాడంటే, ఈయన చాలా వాళ్ళు ఫీల్డ్లో పనిచేశారు, చాలా అనుభవం ఉన్నటువంటి వారు, అన్ని రకాలుగా యోగ్యుడైనటువంటి వారు. పత్రికలు రాశారు, పత్రికలు అన్ని రకాలుగా యోగ్యుడైనటువంటి వారు. కానీ ఈయన బలహీనత ఒకటే ఉందండి, ముక్కు సూటిగా పెడతాడండి. బలహీనత. నరసన్న గారి పుస్తకంలో ఉన్నటువంటి బలం ఏమిటంటే, ఉన్నది ఉన్నట్టుగా, కనపడింది కనపడినట్టుగా, వినిపించింది వినిపించినట్టుగా, అనుకున్నది అనుకున్నట్టుగా, భావించింది భావించినట్టుగా, మక్కికి మక్కిగా రాసేశారు. ఇది ఒక వలస బతుకు యొక్క డిక్షనరీ. ఎందులో అయినా మీరు ఇటు అటు అటు ఇటు మోరోలెస్ అనొచ్చు. ఆన్ ద వన్ హ్యాండ్ దిస్, ఆన్ ద వన్ హ్యాండ్, ఆన్ ద అదర్ హ్యాండ్ అనొచ్చు. కానీ డిక్షనరీలో అలా అనడానికి వీలు.
డిక్షనరీ ఖచ్చితంగా ప్రతి అక్షరం కూడా ఎంతో ఫెయిత్ఫుల్గా ఉండాలి అర్థానికి. వలస బతుకు యొక్క డిక్షనరీ నరసన్న గారు రాసిన పుస్తకం. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు రీడ్ దిస్. చాలామంది నేను పుస్తకాలు రాస్తుంటారు, హరిగోపాల్ గారి పుస్తకాలు రాస్తుంటారు. ఇప్పుడైనా మీ పుస్తకాలు రాసినప్పుడు సభ జరిగిందనుకోండి, సభ జరిగినప్పుడు లేకపోతే ఈ పుస్తకం గురించి చర్చ పెట్టినప్పుడు చర్చా సమావేశాల్లోనూ ఒకటి అడుగుతాను, నువ్వు ఇంత రాసే ఉదయం ఈ సమస్య ఉందన్నావు, ఆ సమస్య ఉందన్నా, అలా చేస్తాను, ఇలా అవుతుందన్నావు, పరిష్కారం ఏమిటి అని అడుగుతాం. అది ఎందుకో తెలియదు కానీ ఒక మోసలో పోసినట్టు అడుగుతారు. ఇది లాంఛనం అడుగుతూనే ఉంటారు. సమాధానం ఏమిటి, పరిష్కారం ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తూ బాగుంటుందో చెప్పకుండా ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది అంటే దానివల్ల ఉపయోగం ఏమిటి అంట. నేను ఒకటే మాట చెప్తూ వచ్చాను దానికి. చూడైనా నేను కానీ పుస్తకాలు రాసేటువంటి వారు కానీ మేము డయాగ్నోస్టిక్స్ చేసేవాడు. మాది డయాగ్నోస్టిక్స్ అంటే నువ్వు వచ్చిన తర్వాత నిన్ను చూసి నీకు ఇలా ఉంది అలా ఉంది, నీ రక్తం ఇలా ఉంది, నీ గుండె ఎలా ఉంది, నీ కాలు ఎలా ఉంది, నీ చెయ్యి ఎలా ఉంది, నీ కండాలు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉంది చెప్తా ఉంది. నువ్వు వేరే చోటకి వెళ్ళి ఇది చూపిస్తే దానికి ఏం చికిత్స చేయాలని చెప్తా. నరసన్న గారు మనకి ఇచ్చినటువంటిది ఒక కాంప్రిహెన్సివ్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్. సమాజంలో ఏం జరిగింది, నేను వలస వెళ్ళాను, నాకు ఇక్కడ కూలి దొరకలేదు, గోవా వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, దండకారణ్యం వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, పలానా చోటకి వెళ్ళాను, బొంబాయి వెళ్ళాను, అక్కడ హోటల్ కట్టాను, అక్కడ హాస్పిటల్ కట్టాము, ఇక్కడ పరిశ్రమ కట్టాము, అక్కడ రైల్వే లైన్ వేసాము, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాము. మేము పడ్డ కష్టం ఇది. మీ ఇంటి దగ్గర బయలుదేరాము, నడిచాము, బండి ఎక్కాము, రైలు ఎక్కాము, దిగాము, అక్కడ గుంపు మేస్త్రి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళాడు, ఈయన వచ్చారు, నాతో కలిపి ఇంకో నలుగురు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా. అక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలి? ఆవేళ సమాజం గురించి ఆయన చాలా కాంప్రిహెన్సివ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇదేంటి, నాకు ఎందుకు పని లేదు అడగలేదు ఆయన. నాకు పని లేదు, నాకు తిండి లేదు, నాకు మా ఊర్లో గత్తర వచ్చింది, మా ఊర్లో వాంతులు చేసుకున్నారు, మా ఊర్లో ఇలా జరిగింది, మా ఊర్లో అలా జరిగింది, ఇంత మిత్తి కట్టాము, వీళ్ళ దగ్గర తీసుకున్నాము డబ్బులు, వీళ్ళకి ఎంత ఖర్చు అయింది. ఇట్స్ ప్యూర్ డయాగ్నోస్టిక్, ప్యూర్లీ సిమ్టమ్స్ ఏంటి 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 ఏంటి, ఇది సిమ్టమ్, ఇది సిమ్టమ్, ఇది సిమ్టమ్, ఇది సిమ్టమ్ అని చెప్పుకుంటూ వచ్చారు. పిల్లల గురించి చెప్పారు, పెద్దల గురించి చెప్పారు, ఆడవాళ్ళ గురించి చెప్పారు, తాగుడు గురించి చెప్పారు, అరణ్యం గురించి చెప్పారు, పరిశ్రమల గురించి చెప్పారు, సీట్ల గురించి చెప్పారు, కాంట్రాక్టర్ల గురించి చెప్పారు, పెద్దల గురించి చెప్పారు, అందరి గురించి చెప్పుకుంటూ 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 ఏం చెప్పారు? ఇది ఇలా జరిగింది, ఇట్లా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పారు. దాట్ ఈస్ ది డయాగ్నోస్టిక్ రిపోర్ట్ దట్ నరసన్న గారు హ్యాడ్ గివెన్ us. ఇది అధ్యయనం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది, వలస ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తిండి ఎందుకు లేకపోయింది, వనరులు లేకపోయిందా, వనరులు సాధించలేకపోయిందా,
మనకు ఉన్నటువంటి వ్యవస్థ వల్ల జరిగిందా? ఇది నరసింహ గారి పని కాదు. నరసింహ గారు ఇంకో గొప్ప పని చేశారు ఈ పుస్తకంలో. నరసింహ గారు అంత మనకి వర్ణన చేసుకుంటూ ఏం జరిగిందో చెప్పుకుంటూ వస్తూ ఎక్కడా కూడా ద్వేషాన్ని ప్రకటించలేదు. ఎంత గొప్ప విషయం! మామూలు విషయం. ఆయన పడిన కష్టంలో ఒక 1000వ వంతు కష్టం ఒక్కరోజు పడితే, ఒక్కరోజు 1000వ వంతు ఒక్కరోజు జీవితంలో కాదు, ఒక్కరోజు పడితే అసలు మనం ఈ సమాజం మీద, మన చుట్టుపక్కల ఉన్నవారి మీద, మన తల్లిదండ్రుల మీద, మన తోబుట్టుల మీద దుమ్మెస్తుపోతాం. కానీ ఆ మనిషి ఎక్కడా ద్వేషాన్ని ప్రకటించకుండా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సంతృప్తి పొందారని కూడా చెప్పారు. మనం మోసపోవద్దు. ఆయన సంతృప్తి పొందాడు, చాలా గొప్పగా ఉంది మా వేళ, అదే ఆ రోజులే బాగున్నాయేమో అని మోసపోతారేమో. మోసపోకండి. ఆయన మాట ఆయన చెప్పారు, ఆయన మనస్థితి ఆయన చెప్పారు. కానీ అది చదివి ఆయన సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం దాన్ని మించినటువంటి ద్రోహం ఈ సమాజానికి మరొకటి ఉండదు. ఒక పెద్ద పాఠం చెప్పారు నరసింహ గారు ఈ పుస్తకం. ఇప్పుడు రాఘవాచార్య గారు చెప్పాలి, ఇప్పుడు బళ్ళలో ఏం చెప్తుందో నాకు తెలియదు. బడిలో ఇదివరకు మాకు నాన్ డీటెయిల్ అని ఉండేది. ఇప్పుడు ఉందా అండి? ఉందా? లేదు. నాన్ డీటెయిల్ అనే పుస్తకం ఉండేది. మామూలు టెక్స్ట్ బుక్ ఉండేది, దాంతోపాటు నాన్ డీటెయిల్ కూడా ఉండేది. అది చదవడం అంటే అది దాంతో పెద్ద పరీక్షలో మరొకటి ఉండేవి కాదు. కానీ నాకు ఎవరైనా నేను ఒక ప్రతిపాదన చేస్తాను, కాదు అనగలరేమో ఒకసారి ఆలోచించుకోండి. నరసన్న గారి వలస బతుకు మన పాఠశాలల్లో ఒక నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ బుక్గా పెట్టడానికి అర్హత ఉందా లేదా? ఈజ్ ఇట్ ఎనీ లెస్ దాన్ ఎనీ అదర్ వ్యక్తి? రాఘవాచార్య గారు మీరు ఉపాధ్యాయులు, చెప్పండి, నాకు ఆనెస్ట్గా చెప్పండి, ఎవరైనా సరే దిస్ ఇస్ సంథింగ్ ఆఫ్ దాట్ లెవెల్. ఇందులో పెద్ద భాషా ప్రావీణ్యమో మరొకటో లేదు అనుకోకండి. ఆ సింప్లిసిటీలోనే దాని గాఢత ఉంది. అలా కాకుండా ఇది ఏ కవి గారికో పెద్ద రచయితకు ఇచ్చారనుకోండి, మనం 2 పేజీలు కూడా చదవలేము. ఇది గుండెలోంచి వచ్చింది కాబట్టి ఆయన అనుభవాన్ని అలా తీసుకొచ్చి ముందు పెట్టారు కాబట్టి. తర్వాత నేను పుస్తకంలో ఎక్కడ చదివాను, ముందు వాటిలోనో రాఘవాచార్య గారు రాసిన దాంట్లోనో ఎక్కడ కొట్టివేత లేకుండా రాశారని చెప్పారు. నేను ఒక వాక్యం రాయను కొట్టివేత లేకుండా. ఎలా సాధ్యమవుతుందంటే నేను రాసింది హరగోపాల్ గారు చదివితే ఏమనుకుంటారు, సుదర్శన్ రెడ్డి గారు చదివితే ఏమనుకుంటారు, మా రాఘవాచార్య గారు చదివితే ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఇందులో భాష బాగుందా లేదా అని నేను మాటికి వెనక్కి చూసుకుంటున్నాను అనుకోండి. కొట్టేస్తాను, ఇది కాదంటాను, అదంటాను, ఇదంటాను. లేదండి, నాకు ఎవరితో సంబంధం లేదు. నేను నా మనసులో ఉన్నది, నేను అనుభవించింది, నేను నిజాయితీగా నిక్కచ్చిగా 100కి 100 రూపాయలు నేను ఈ పేజీ ఇంత గొప్పగా ఉంది.
ఈ పుస్తకాన్ని ఇవాళ అందుబాటులో వచ్చినటువంటి వారందరూ కూడా చదివి తీరాలి. మీ అందరికీ నేను చేసేటటువంటి ప్రార్థన, ఒక విన్నపం, దయచేసి చదవకుండా వదలకుండా నర్సింగ్ గారి పుస్తకం మా ఊరేనే అని అక్కడ ఎదుగుండా పెట్టుకుని ఎవరిని వస్తే మా నర్సింగ్ గారు రాసి చెప్పడం కాదు. దయచేసి చదవండి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాక్యం శ్రద్ధగా చదవండి. చదివితే నరసన్న గారు రాసిన దానికి సార్థకత ఉంది. పాలమూరు అధ్యయన వేదిక వారు ఎంత శ్రమకోర్చి దీన్ని తీసుకొచ్చినందుకు దానికి సార్థకత ఉంది. అంతేకాదు మనందరికీ ఒక చైతన్యం కలుగుతుంది, మనకి ఒక దారి చూపిస్తుంది. మనం ఇంతవరకు ఎలాంటి ప్రయాణం చేసాము, ఇక ముందు ఎటువంటి ప్రయాణం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏది మారాలి, దేన్ని తిరస్కరించాలి, దేన్ని ఆమోదించాలి, దేనికోసం పనిచేయాలి, దేనిని మన దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకోవాలి అనేది ప్రతి మాటలోనూ ఉందండి. నరసన్న గారు రాసినటువంటి పుస్తకం ప్రతి మాటలో ఉంది. పాలమూరు అధ్యయన వేదిక కాబట్టి పాలమూరు అధ్యయన వేదిక వారు పాలమూరుకు సంబంధించినటువంటి సమస్యలని దీంతో ముడిపెట్టి చూస్తారు. నేను దేశంలో ఉన్నటువంటి సమస్యలకి ముడిపెట్టి నరసన్న గారి జీవితం చూస్తారు. హరగోపాల్ గారు లాంటి వారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వారు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకి నరసన్న గారి పుస్తకాన్ని, నరసన్న గారు రాసిన దాన్ని ముడిపెట్టి చూస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి పెద్ద చెప్తారు కదా, అణువులో బ్రహ్మాండం ఉంటుంది, బ్రహ్మాండంలో అణువు ఉంటుంది. నరసన్న గారి పుస్తకం మన అణువు అనుకుందాం. ఈ అణువులో మీకు బ్రహ్మాండం ఉంది. ఇందులో ఏం లేదండి, ఏం లేదు చెప్పనా మీకు. ఇందులో లేని ఉన్నాయి, కానీ ఆ లేనివి పెద్ద గొప్పవారివి. నేను నిజంగా అవి లేకపోతే ఇదేదో దీని స్థాయి తగ్గిపోతుంది అనుకున్నవైతే ఏమీ లేవు. ఇందులో లేనివి ఏంటంటే, యుద్ధాలు లేవు, అణుబాంబులు లేవు, ఒక దేశం ఇంకో దేశం మీదకి దండయాత్ర లేదు, అటువంటివి లేవు. అవి ఉండకూడదు కూడా. అసలు మన జీవితాల్లోనే ఉండకూడదు అవి. ఆ జీవితాల్లో ఉండకూడదవి నరసింహ గారి పుస్తకంలో లేవు. జీవితంలో ఉండాల్సినవన్నీ నరసింహ గారి పుస్తకంలో ఉన్నాయి. ఇందాక సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన భారతం, మన భాగవతం, మన రామాయణం గురించి మనం అర్థం చేసుకోలేదా, లేకపోతే దాన్ని ఆసరాగా మన సమాజంలోకి వెళ్ళలేదా అనేటువంటి ప్రశ్నలు ఎవరిద్దరు చాలా పెద్ద ప్రశ్న, అందరం మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కానీ భారతం గురించి పెద్దలు చెప్తారండి, భారతంలో ఉన్నది అన్ని చోట్ల ఉంటుంది, మొత్తం ఎక్కడైనా. భారతంలో లేనిది మాత్రం ఎక్కడా లేదు. నరసన్న గారి పుస్తకంలో లేనిది మనకి పెద్దగా తెలియాల్సిన అవసరం లేదు. నరసన్న గారి పుస్తకంలో ఉన్నటువంటిది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది,
అందరూ సామాజిక అధ్యయనవేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు, ఇటువంటి న్యాయమూర్తులు తెలుసుకుని తీరాల్సినటువంటివన్నీ నరసింహ గారి పుస్తకంలో. నేను ఈ పుస్తకం చదివి ముగ్ధుడయ్యాను. వాస్తవంగా చెప్పాలంటే ముగ్ధుడయ్యాను. నేను పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఏం చెప్పాలంటే అప్పుడప్పుడు నన్ను చూడడానికి వీళ్ళు వస్తుంటారు కదండి, ఎవరు వచ్చారు. నేను చదువుతూ కూర్చుంటే వాళ్ళు ఏమంటారండి, ఏంటండి పరకాల గారు ఖాళీగా కూర్చొని పుస్తకం చదువుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను కూర్చుని ఇంక ఏమీ పని లేక, ఏం చేయడానికి లేక, తోచక కాలక్షేపం కోసం పుస్తకం చదువుతుందని అనుకుంటారండి. నేనంటాను, లేదు నాయన చదువుకుంటాను, చాలా బిజీగా ఉన్నానంట. అర్థం కదా. ఈ గ్రామమే కాదు, ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో నరసన్న గారి పుస్తకం చదువుతూ అందరూ బిజీగా ఉండాలి అని నా ఉద్దేశం. ఇది కార్యాచరణ వైపు తీసుకెళ్లే పుస్తకం. 100 మంది చదివితే 2-3 కార్యాచరణ వెళ్ళచ్చు, చాలు. 100 మంది వెళ్ళరండి, వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ 2 వెళితే ఆ 2 వెనకాల 98 మంది నుంచుంటారు ఈ పుస్తకం చదివితే. ఇవాళ కావాల్సింది అదే. ఇవాళ ప్రతి వాళ్ళు దూకమంటే దూకేటువంటిది కాదండి. కానీ ఇలా హరిగోపాల్ గారు లాంటి వారు, లేకపోతే మన సుదర్శన్ రెడ్డి గారు లాంటి వారు దూకితే ఆ పుస్తకం దూకాడుగా అనేటటువంటి ఒక స్పృహ, చైతన్యం కలగాలంటే నరసింహ గారి పుస్తకాలు లాంటివి చాలా లాభం. నేను ముందు బీహార్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాను. ఒక్క నిమిషం బీహార్ గురించి నేను విషయం చెప్పి, దీనికి దానికి నాకు అనిపించిన సంబంధాన్ని కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నన్ను ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇచ్చారు, మైక్రో ఫైనాన్స్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక్కళ్ళు కూడా ఇంత పెద్ద ఎన్నికలు జరుగుతూ ఉంటే, ఇంత హడావిడి జరుగుతూ ఉంటే, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, ప్రచారం చేస్తూ ఉంటే, ఒక విషయం ఎవరు మాట్లాడినటువంటిది, దాని గురించి పెద్దగా పట్టించుకున్నటువంటిది ఏమిటంటే, బీహార్లో ఇవాళ కేవలం ఆడపడుచుల మీద 60,000 కోట్ల అప్పు, 60,000 crores owed to microfinance institutions, MFIs. మనం చూసాం 2001, 2002, 2003, 2004లో మైక్రో ఫైనాన్స్ చేసినటువంటి అకృత్యాలను చూసాం, దాష్టీకాలను చూసాం. ఈ రాష్ట్రం మనం మర్చిపోయాం. బీహార్ అదే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటివి అవే పేర్ల మీద కానీ, కొంచెం పేరు మార్చుకుని కానీ, బట్టలు మార్చుకుని కానీ, ముస్తాబు మార్చుకుని కానీ అక్కడ వెళ్ళి అదే దాష్టీకాలు చూస్తున్నారు. వడ్డీ శాతం 20, 30, 50% వడ్డీ. సంవత్సరానికి, ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు 17,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీ కడుతున్నారు. కట్టలేనటువంటి వాళ్ళు అనేక అకృత్యాలకి లోనవుతున్నారు, ఇల్లు వదిలి పారిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం చూసాం కదా. కానీ దేశం నేర్చుకోలేదు. దేశానికి నేర్పాలనేటువంటి స్పృహ కూడా నాయకుడికి లేదు. ఎందుకు జరుగుతుందంటే నరసన్న గారికి ఆ వేళ జరిగినట్టు ఎందుకు జరిగిందో అదే ఇవాళ బీహార్లో జరుగుతుంది, అదే ఇవాళ ఇంకా జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, బట్టలు మార్చుకుంటున్నాం. అప్పుడు గుంపు వలసలు మా రాఘవాచారి గారు చెప్పారు.
ఇప్పుడు వ్యక్తిగత వలస. నాకు బీహార్లో ఒక విషయం చెప్పారండి అనుకున్నప్పుడు. ఏమండి ఇంతమంది ఉన్నారు కదా, చాలా పెద్ద పెద్ద నాయకులంతా వచ్చారు, ఇక్కడ చాలా చాలా చైతన్యమైనటువంటి నేల కదా ఇది, ఎందుచేత ఈ రాష్ట్రంలో ఇంకా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, అది కాన్స్పిరసీ థియరీ అంటారా మరి ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్పారు, ఆలోచించారు. అది ఊరికే చెప్పుకుంటారు కదా, అనుభవంలో చెప్పారు మాట. ఏ మాట చెప్పారంటే, ఏమండి మేము కనుక పేదరికంలో లేకపోతే మాకు ఇక్కడ పని దొరకకుండా ఉండి, పని దొరకకుండా కాకుండా పనికి మాకు దొరుకుతూ ఉంటే, మాకు పేదరికం లేకపోతే, మాకు బాగా చదువు ఉంటే మేము వలసపోం కదా. తెలుసు, మేము వలస పోకపోతే గుజరాత్లోను, మహారాష్ట్రలోను, ఢిల్లీలోను పరిశ్రమలో ఎవరు పనిచేస్తారండి? మేము ఇక్కడ చేయాలి. మరి మమ్మల్ని ఇలా ఉంచితేనే గుజరాత్లో పరిశ్రమలు నడుస్తాయి, మహారాష్ట్రలో పరిశ్రమలు నడుస్తాయి, ఢిల్లీలో పరిశ్రమలు నడుస్తాయి, బెంగాల్లో పరిశ్రమలు నడుస్తాయి, మరో చోట పరిశ్రమలు నడుస్తాయి, మరో చోట పరిశ్రమలు నడుస్తాయి. ఏం కావాలన్నా మేం కావాలి కాబట్టి, ఏం చేయాలన్నా మేం కావాలి కాబట్టి, మాకన్నా చవకగా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మమ్మల్ని ఇలాగే పేదరికంలో ఉంచుతారంటే అని చెప్పాడు కదా. మరి అంత గూడిపుటాన్ని చేస్తారని నాకు తెలియదు. మనుషుల కోసం చేస్తారా, వ్యవస్థలు చేస్తాయా? మా హరిగోపాలిక చెప్తారు, వ్యవస్థలు కూర్చొని చేస్తారనుకుంటా. వ్యవస్థలు కూర్చొని చేస్తే వ్యవస్థలో ఉండేటువంటి వారు కొంతమంది, అందులో ఉన్నటువంటి వారు చాలా మంచివాడు కూడా ఉండొచ్చు. వేసవికాలం చలివేదలు పెట్టేవాడు ఉంటారు, పిల్ల జరుగుతుంటే తీసుకొచ్చి మంగళసూత్రం ఇచ్చేవాడు ఉంటారు. కానీ వాళ్ళు ఒక వ్యవస్థలో భాగం. ఆ వ్యవస్థలో భాగంగా ఉండడం వల్ల ఈ వ్యవస్థని కాపాడాలి, ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలి. ఇంకా సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, చదువు కావాలి అని అంటే లా అండ్ ఆర్డర్ ఉంటారు అంటారు. ఎందుకంటే తెలుసా అండి చెప్తారు. అన్నం కావాలి, ఉద్యోగం కావాలంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అన్నం కావాలి, ఉద్యోగం కావాలి, మాకు అప్పులు తగ్గించండి, మాకు ఆరోగ్యం కావాలి అని అడిగారు అనుకోండి. వీళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆదాయాలు ఉండి అంతా బాగుంటే వ్యవస్థ పతనం అవుతుంది కదా. గుజరాత్లోనో, మహారాష్ట్రలోనో, ఢిల్లీలోనో ఫ్యాక్టరీ నడవవు కదా. నడవకుండా ఉండాలంటే ఇది ఇలాగే ఉండాలి కదా. ఇలాగే ఉండాలంటే శాంతి భద్రతలు కాపాడాలి కదా. శాంతి భద్రతలు కాపాడాలంటే అన్నం అడగద్దని చెప్పాలి కదా, చదువు వద్దని చెప్పాలి కదా, చదువు కావాలంటే దాన్ని ఆపాలి కదా, మాకు ఆరోగ్యం కావాలంటే దాన్ని ఆపాలి కదా. ఆపాలంటే వ్యవస్థను కాపాడాలంటే శాంతి భద్రత కావాలి కదా. శాంతి భద్రత అంటే వ్యవస్థని కాపాడడమే, మరొక అంచేత నరసన్న గారు ఇచ్చినటువంటి వర్ణన, మన ముందు ఆవిష్కరించినటువంటి సమాజం యొక్క స్వరూపం ఆయన చెప్పినటువంటిది మనం మనసులో పెట్టుకుని ఒక సమాజాన్ని కల్పన చేయండి. ఎలా ఉంటుంది సమాజం అది? ఈ మధ్య యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో. యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఒక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏం చేశారంటే, చిన్నపిల్లలకి కాగితం, కలర్ పెన్సిల్ ఇచ్చి నీకు ఏది తోస్తే ఆ బొమ్మ వేయమ్మా అని అడిగారు. ఏం బొమ్మలు వేసారు తెలుసా అండి? బాంబులు, విమానాలు, పెద్ద పెద్ద సౌధాలు కూలిపోయినటువంటివి ఆ బొమ్మలు వేశారు. ఎందుకు వేశారు? నిరంతరం అదే చూస్తున్నారు, అదే వింటున్నారు కాబట్టి. అంచేత ఈ పుస్తకం మనం చదివిన తర్వాత సమాజం మీద ఒక బొమ్మ వేయండి అన్నాం అనుకో, ఏ బొమ్మ వేస్తారండి మీరు? ఏం బొమ్మ వేస్తారు? నర్సన్ గారు చెప్పినట్టుగా చాలా సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను బొమ్మ వేస్తారు మీరు?
దీని ముసుగు తీసి దీని కూరల్ని బాగా రంగులతో వేసి దీని పళ్ళని వేసి దీని గోళ్ళని వేసి దీని నోట్లో ఉన్నటువంటి రక్తాన్ని వేసి అలాంటి బొమ్మేస్తారు. అంచేత దయచేసి చదవండి. ఇది చదవాల్సినటువంటి పుస్తకం. కేవలం ఒక వరుస కూలి చదువుకున్నా చదువుకోకపోయినా ఒక కళాకారుడిగా స్పందించి ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇది కట్టి అది కట్టి అంత పుస్తకం రాసాడు, బాగా గొప్పవాడు, మా ఊరు వాడు, మురికల వాడు అని చెప్పి గురిసిపోవడం కా. వాట్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ దిస్? ఇందులో ఏం తీసుకుంటాం? ఏం తీసుకుంటామంటే ఇంత దారుణమైనటువంటి సమాజంలో కూడా మనం బతికి, కొంతమంది బతికి బట్టగట్టి పిల్లల్ని కని పెంచి చదివించి సమాజంలో ఒక స్థానాన్ని కల్పించి తీసుకొచ్చారు కదా. ఎంత కష్టం పడ్డారు, ఎంత ఎదయ్యారు. అటువంటి అనేక మంది నేను వస్తూ అడుగోపాల్ గారితో మన రాఘవాచారి గారితో మాట్లాడినాను. నర్సన్ గారు రాశారు. ఇలాంటి వారు ఒక 20 మందో 30 మందో 50 మందో రాస్తే ఎంత సంపూర్ణమైనటువంటి సమాజం మన ముందు ఆగాడున్నట్టు సమాజం మన ముందు ఆవిష్కరిస్తుంది. ఇంకా ముందుకెళ్ళాం. వీళ్ళందరినీ నర్సన్నో మరొకరినో పక్కన వీళ్ళతోటి వెళ్ళినటువంటి ఆడవారు రాస్తుంటే ఎలా ఉంది? ఆడవారు రాస్తుంటే ఎలా ఉంటుంది? అసలు మనం ఆ పుస్తకాన్ని ఇంకా ఈయన చాలా కరుణాహృదయుడిగా రాసేటప్పుడు ఆడవారు రాస్తుంటే కనుక అది మనం చదివి ఉంటే కనుక మనం ఇక్కడ కూర్చోలేదు. ఈ పుస్తకం ఎందుకు గొప్ప పుస్తకం అంటే రాయనటువంటి అనేక మంది చరిత్రని ఇందులో ప్రతిబింబించాడు కాబట్టి అందుకు ఇది గొప్ప పుస్తకం. అంటే చరిత్ర లేనటువంటి వారి చరిత్ర. హిస్టరీ ఆఫ్ దోస్ హూ డు నాట్ హ్యావ్ హిస్టరీ. వీళ్ళెవరు చరిత్రలో ఉండరు కదండి. విధానం ఉంది, విధాని పునాదుల్లో ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా. గోవాలో ఆసుపత్రి ఉంది, ఆసుపత్రి పునాదులు లేవు కదా. నాగార్జున సాగర్ ఉంది, నాగార్జున సాగర్ పునాదులు ఉన్నవాళ్ళు లేరు కదా. చరిత్ర లేనటువంటి వారి చరిత్రని ఇచ్చేటటువంటి పుస్తకం నర్సన్న గారి పుస్తకం. ఒక్కొక్క అధ్యాయం మీద, ఒక్కొక్క దశ మీద, ఒక్కొక్క వలస మీద, ఒక్కొక్క పదం మీద మనం చాలాసేపు విశ్లేషణాత్మకంగా మాట్లాడుకోవచ్చు. ఇది మామూలుగా ఉండేటటువంటి పుస్తకం కాదు, మామూలు కోవలోకి వచ్చేటువంటి పుస్తకం కాదు. ఇప్పుడు మనం ఇవాళ దేశంలో చూస్తుంటే కొంతమంది చరిత్రకారులు తయారయ్యారు. వారు పుస్తకాలు రాస్తున్నారు, చరిత్ర గురించి రాస్తున్నారు. చరిత్రలో మనకి తెలియనటువంటి విషయాలు కొన్ని మన ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ ఎన్ని దాష్టికాలు తీశాడో, ఔరంగజేబు ఎంతమంది ఊచకోత పోసాడో, ఔరంగజేబు పేరు మీద రోడ్డు ఏమిటి, టిప్పు సుల్తాన్ పేరు మీద ఉత్సవం ఏంటి అని రాస్తున్నాడు. రైట్.
కానీ అదే మేధస్సుని నరసన్న లాంటి వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా వెలికి తీయండి. అలా తీయకపోతే మన చరిత్ర అసంపూర్ణం కదా. నరసన్నది మన చరిత్రే కదా, మన భాగమే కదా, మన జీవితమే కదా. ఈ జీవితాన్ని మనం పూర్తిగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఇటువంటి వారి జీవితాలన్నిటి గురించి మనకు అధ్యయనం ఉండాలి కదా. ఆ అధ్యయనం కూడా చేసుకోవాలి కదా. అది ఎజెండాగా లేకపోతే ఇది కేవలం ఒకరి తిట్టడానికో ఒకరి పొగడ్డానికో చేసేటువంటి చరిత్ర అయితే అది చరిత్ర పూర్తిగా ఎలా అవుతుంది? పాక్షికంగా. ఈ పుస్తకం ముఖ్యంగా పాలమూరు అధ్యయన వేదిక వారిని మనం అభినందించాల్సింది ఏమిటంటే, సాధారణంగా ప్రచురణకర్తలందరూ కూడా ఎవరు చదువుతారండి ఇది, ఎందుకు చదువుతారు ఇది అని అనుకుంటారు. ఇది ఒక రికార్డు, ఇది చరిత్రలో భాగం. రేపు ఎవరైనా చరిత్ర గురించి మాట్లాడాలంటే, పాలమూరు గురించి మాట్లాడాలంటే, పాలమూరులో ఉన్నటువంటి వలస జీవితాల గురించి మాట్లాడాలంటే దానికి ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథం ఏదండి? నరసన్న గారి వలస బతుకు. తప్పించుకోగలరు ఎవరైనా? ఇవాళ లేదు. ఆఫ్టర్ టుడే 2 నవంబర్ తర్వాత ఇది ఒక ప్రమాణ గ్రంథంగా మన చరిత్రలో నిలిచిపోయేటటువంటి గ్రంథం. దాన్ని పట్టుకొచ్చినటువంటి మన పాలమూరు అధ్యయన కేంద్ర వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఇక నరసన్న గారిని మనందరం కూడా స్మరించుకోవాలి. ఆ మనిషి యొక్క ఉదాత్తమైనటువంటి వ్యక్తీకరణ, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తీకరణ, ఆ ఉదాత్తమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకమైన సంస్కారం ఇవాళ కుటుంబంలో ఉంది. అది మనందరికీ అనుసరణీయం, మార్గదర్శకం. కుటుంబ విలువలు, వారిని పెంచడం, ఏవైనా సరే నా పిల్లల బతుకు నా బతుకులాగా ఉండకూడదు అనుకున్నాడు కదండి. అనుకునే కదా వారిని చదివించారు. ఒక్క మాట అడుగుతానండి, ఇందాక నుంచి మనం అనుకున్నాం కదా, నరసన్న గారు ద్వేషపూరితమైన మాట ఎక్కడ మాట్లాడలేదు, పరుషమైనటువంటి ఎక్కడ వ్యక్తం చేయలేదు. వారిని చదివించడం అంటే ఏంటి? అర్థం ఏంటండి? సమాజానికి తొడగొట్టి విసిరినటువంటి సవాలు కలగా ఏమనుకుంటున్నావా? మమ్మల్ని అడగదొక్కేస్తా ఉంటున్నావా? ఏవైనా సరే నేను వాడిని చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తాను అన్నదే. అది ధిక్కారం. అంటే అక్కడుంది ధిక్కారం, అది ధిక్కారం. ధిక్కరణ అంటే వెళ్ళి రాయేసి లేకపోతే దాన్ని తగలబెట్టి దీన్ని తగలబెట్టి అడవులు పోయి తుపాకులు పట్టుకుని వీడిని కలిసి వాడుకొని అది మాత్రమే ధిక్కరణ అనుకోకండి. నరసన్న గారు చేసినటువంటి ఈ ధిక్కరణ మన ముందు కళ్ళ ముందు సాక్షాత్తు మన కళ్ళ ముందు ఇక్కడ ఉంది, నిలబడి ఉంది. మురికలు దానికి ఒక సాక్ష్యం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సారు